ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. నేనైతే ఇప్పుడు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఏ బిజినెస్ అని అనుకుంటున్నారా? ప్రెసెంట్ ట్రెండింగ్ లో కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా మంచిగా ఇంట్లో ఉండి చేసుకోవడానికి మంచి ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి కదా. సో అదే థాట్ నాకు కూడా వచ్చింది, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. సో కంప్లీట్ గా తెలుసుకుందాము మిషన్ గురించి అండ్ ప్రైజెస్ కానీ, వాటిలో ఉండే ఫెసిలిటీస్ కానీ, అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉంటది, ఎవ్రీథింగ్ తెలుసుకుందామని చెప్పేసి అయితే నేను పలూస్ ఎంబ్రాయిడరీస్ కి అయితే వచ్చేసాను అనమాట. సో మీకు కూడా అంటే నాలా మీరు కూడా బయటికి వెళ్ళలేక ఇంట్లో ఉంటూ మీకంటూ ఒక సొంత ఉపాధి కల్పించుకోవాలి అనుకుంటే కనుక మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కంప్లీట్ గా అయితే వీడియో చూసేయండి. ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేసేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తారు, పలూస్ ఎంబ్రాయిడరీస్ వారు తెలుసుకుందాం. వచ్చేసేయండి. రోజులో మనకి 3 నుంచి 4 బ్లౌజులు వేస్తుంది. మంత్లీ ఎర్నింగ్ మీద అనేది 40 to 60,000 వరకు ఉంటుందండి. ఫ్రీ ట్రైనింగ్ ఉంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు అండ్ సర్వీస్ కూడా 2 years అంటున్నారు కదా. సేమ్ డే సర్వీస్ ఉంటుందండి. ఈఎంఐ ఇస్తాం. స్టార్టింగ్ మనకి 2,50,000 నుంచే మిషన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గర రేవతి మేడం అయితే ఉన్నారనమాట. సో మిషన్స్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అడిగి అయితే తెలుసుకుందాము. హలో మేడం. హాయ్, నమస్తే. సో యాక్చువల్లీ నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఐడియాతో ఇక్కడ దాకా వచ్చాను. చాలా మంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో పలూస్ ఎంబ్రాయిడరీస్ లో మిషన్స్ అయితే బెస్ట్ అని చెప్పారనమాట. సో మరి ఎంత బెస్ట్ డైరెక్ట్ గా విజిట్ చేసి డీటెయిల్స్ తెలుసుకుందాం అని అయితే వచ్చేసాను. సో ఏంటి మేడం, పలూస్ ఎంబ్రాయిడరీస్ లో మాకు మిషన్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ప్రైజెస్? సో ముందుగా ఏంటంటే మా పల్లూస్ బ్రాంచ్ ని, రాజమండ్రి బ్రాంచ్ ని మీరు విజిట్ చేసినందుకు మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అంటే కనుక మన మిషన్స్ మనకి స్పెషల్ అండి. ఓకే. లాస్ట్ వీడియోలో మీరు హెవీ బాడీ చూసారు. అవును. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి 6G మోడల్ అండి. ఓ లేటెస్ట్ మోడల్ లో మీకు మోడల్ మారినప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మారదండి. బాడీ అనేది మీకు హెవీ బాడీ వస్తుంది. అంటే మీకు మోడల్స్ మారినప్పటికీ మిషన్ లో క్వాలిటీ అయితే తగ్గదు. స్ట్రక్చర్ చేంజ్. యాక్చువల్లీ ఇది ఆపరేటింగ్ అది ఎలా ఉంటది, ఈజీగా ఉంటదా లేకపోతే ఏంటి? అసలు నాకు దీని గురించి ఏమీ తెలీదు. చదువుకోలేని వాళ్ళు ఉంటారు, నాలా అసలు నాలెడ్జ్ దీనికోసం తెలియని వాళ్ళు ఉంటారు, స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటది ఆపరేటింగ్? ఇది బేసిక్ గా చెప్పాలంటే దీని ఆపరేటింగ్ అనేది చాలా ఈజీ అండి. చిన్న పిల్లలు 1 year బేబీస్ మన మొబైల్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో మొత్తం తెలిసిపోతుంది వాళ్ళకి మనం చెప్పకుండానే. సో అంతే ఈజీగా ఈ ఆపరేటింగ్ అనేది ఉంటుందండి. అంటే చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు కానీ, టైరింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ, ఈ స్క్రీన్ అనేది మనకి మొబైల్ లో ఉంటుందండి. ఓకే. సో మొబైల్ లో మనం ఎలా అయితే టచ్ స్క్రీన్ ద్వారా కొన్ని యాప్స్ అనేవి ఓపెన్ చేసి మనం వాటిని యూజ్ చేస్తాము, అండ్ ఇది కూడా అంతే అండి. మొత్తం మనకి టచ్ స్క్రీన్ అండి. టచ్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో దీనిలోనే మనం ఆప్షన్స్, మెజర్మెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. మీకు మరి నాకు రాదు కదా, మీరు ఎలా ఎన్ని అవర్స్ లో చెప్పగలుగుతారు ఇది? సో డెమో అనేది మీకు చాలా ఈజీ అండి. 2 hours లోనే మీరు డెమో అనేది నేర్చుకోవచ్చు. సో 2 hours లో వచ్చేస్తుందా మేడం అని డౌట్ అయితే మీకు రావచ్చు. కంపల్సరీ వస్తుందండి. దానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి కస్టమర్ ఏదైతే వర్క్ చేయమని ఆది బ్లౌజ్ ఇస్తారో ఆ ఆది బ్లౌజ్ లో మనం అన్ని మెజర్మెంట్స్ అవసరం లేదండి. మనం బేసిక్ ఒక 3 or 4 మెజర్మెంట్స్ మనకు తెలిస్తే దాని ద్వారా మనం వర్క్ ఎలా గీయాలి, గీసిన వర్క్ మీద డిజైన్ ఎలా వేయాలి. అయితే మీరు నాకు ఫస్ట్ ఒక స్టెప్ నేర్పిద్దరు గానీ అసలు మెజర్మెంట్స్ అది ఎలా తీసుకోవాలి అనేది. దానికంటే ముందు సర్వీస్ మెయిన్ కదా నాకు ఇంపార్టెంట్. అది ఏమైనా ప్రాబ్లం అయిందంటే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది ముందే. సో సర్వీస్ మీరు మాకు ఎలా ఇవ్వబోతున్నారు? మీరైతే అస్సలు భయపడకండి. దానికోసం అయితే సర్వీస్ దీనికి 2 years సర్వీస్ వస్తుంది. ఓకే. 2 years వరకు సర్వీస్ ఉంటుంది. ఎవరైనా 1 year ఇస్తారు. అవునండి. మీరు 2 years ఇస్తున్నారు. 2 years ఇస్తాము. అండ్ అది కూడా మనకి ఏంటంటే 1 year అన్కండిషనల్ వారంటీ వస్తుంది. ఓకే. అన్కండిషనల్ అంటే ఈ 1 year లో మీరు ఎలా వాడినా సరే మిషన్ అండ్ పీస్ టు పీస్ గ్యారంటీ అనమాట. ఓకే, చాలా బాగుంది ఈ ఫెసిలిటీ. అయితే నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటివి మళ్ళీ మాకు ప్రైజెస్ ఏమన్నా అవుతాయా ఏంటి? లేదండి, మీకు ఇంక్లూడింగ్ మిషన్ ప్రైస్ లోనే ఆల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది, అండ్ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. అండ్ అలాగే 2 years ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 2 years కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓకే. నేనైతే ఇప్పుడు నా దగ్గర మొత్తం పేమెంట్ అయితే లేదు. మీ దగ్గర అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మిషన్ తీసుకోవాలి, ఇన్స్టాలెన్స్ మీద కానీ ఏమైనా అంటే ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్స్ వచ్చేసరికి మన దగ్గర వచ్చేసరికి ఫుల్ పేమెంట్ అయితే అందులో పెట్టలేదండి, మీరే కాదు. అండ్ మీరు బ్యాంక్ లోన్స్ కి వెళ్తారంటే, మీరు లోన్ మీద మిషన్ తీసుకుంటారంటే కనుక మన మిషన్ వచ్చేసరికి ముద్రా లోన్ గానీ,
పిఎంజిపి లోన్ గానీ బిజినెస్ లోన్ గానీ ఏవైనా సరే 5 lakhs వరకు అవైలబిలిటీ ఉందండి. 5 lakhs వరకు మన మిషన్స్ మీద లోన్ ఇస్తారు. ఓకే. సో దానికి సంబంధించి మీకు కొటేషన్ అనేది మా నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్. ఓకే. సో కొటేషన్ కూడా ఎలాంటి ఛార్జ్ తీసుకోము, కొటేషన్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కొటేషన్ ఇస్తాము. అండ్ అది కాకుండా మీరు ఏమైనా అమౌంట్ పెట్టగలను అంటే గనుక కొంతవరకు మిగిలిన అమౌంట్ కి మేము ఈఎంఐ ఇస్తాం. ఓకే. అయితే అసలు దీనికోసం టచ్ కూడా లేదు, నేను వర్క్ కూడా చేయడం కానీ ఏది చూడలేదు. బట్ ఇప్పుడు ఇలా ప్లెయిన్ క్లాత్ పైన అసలు వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి, మిషన్ ఎలా సెట్ చేయాలి, వర్క్ ఎలా వస్తుంది నాకు ఒకసారి చెప్తారా? యా అండి, డెఫినెట్లీ చెప్తాను. ఇది అనేది మనకి చాలా ఈజీ ఆపరేటింగ్ అని. సో ఈ ఆపరేటింగ్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సరిగ్గా మన కస్టమర్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ ఇస్తారండి. సో ఎందుకు అంటే ఆవిడ ఎంత లెంత్ ఉంది, విత్ ఎంత ఉంది అనేది చూడడం కోసం మనకు ఆది బ్లౌజ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం ఇంచెస్ అనేవి మనం వదులుకోవాలి. ఎందుకంటే మనకి వర్క్ ఎడ్జ్కు పడిపోకుండా ఉండడం కోసం ఒక 2 inches 2 inches వరకు వదులుకోవాలి. తర్వాత మనం ఎప్పుడు కూడా నడుము చూసుకోవాలండి. ఫస్ట్ నడుము చూసుకోవాలి. నడుము చూసిన తర్వాత మనం ఇలా లైట్ గా మార్క్ చేసుకోవాలండి. నడుము దగ్గర మార్క్ చేసుకోవాలండి నడుము ఎంత ఉంది. కొంతమందికి ఏంటంటే టేప్ ద్వారా అలవాటు అవుతుంది, కొంతమంది జాకెట్ మీద అలవాటు అవుతుంది. ఓకే, మనం అయితే జాకెట్ మీద చూద్దాం. నేను స్టార్టింగ్ కాబట్టి మీరు ఆది బ్లౌజ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఇది అలవాటు అయిపోతే మీరే టేప్ పెట్టి వేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము అండి. ఈ నడుము అనేది ఎంత ఉన్నదని మనం జస్ట్ ఇలా మార్క్ చేసుకొని ఈ లోపల కూడా సో మార్క్ చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు బ్లౌజ్ ఎంత వస్తుంది, ఈ నడుము ఎంత వదులుకోవాలి. దీని తర్వాత మనం తీయాల్సిందల్లా పొడవు, నెక్ లెంత్ ఎంత ఇక్కడ నుంచి మనకు నెక్ లెంత్ ఇంత వచ్చిందండి. నెక్ లెంత్ ఎంత అండ్ విత్ ఎప్పుడు కూడా సెంటర్ లో తీసుకోవాలండి. ఎందుకంటే మనం పైన తీసుకున్న ఎడ్జ్ లో తీసుకున్న తెలియదు అంత పర్ఫెక్ట్ గా. సో సెంటర్ లో తీసుకుంటాం. సో ఇది విత్ అనమాట. ఓకే. మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఆది బ్లౌజ్ పెట్టి? యాక్చువల్లీ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎంత మార్కింగ్ అవసరం అంటారా మేడం? అవసరం అంటారంటే అసలు అవసరం లేదండి. నేను ఎందుకు గీసానంటే జస్ట్ బ్లౌజ్ స్ట్రక్చర్ తెలియడం కోసం గీసాను. మనకి బిగినర్స్ అనేది ఏంటంటే ఈ నడుము ఒకటండి, ఈ నడుము అండ్ నెక్ యొక్క పొడవు అండ్ నెక్ యొక్క వెడల్పు తెలిస్తే చాలు. ఈ 3 పాయింట్లు తెలిస్తే చాలండి. స్ట్రక్చర్ అనేది జస్ట్ మీకు అవగాహన కోసం వేసాను, ఎలా ఉంటది అంతే. ఆపరేటింగ్ అంతా మనం ట్యాబ్ లో చేసుకోవచ్చు అండి. ఆపరేటింగ్ అంతా కూడా మనం స్క్రీన్ మీద చేసుకోవచ్చు. ఆపరేటింగ్ గురించి చెప్తారా మేడం? ఎస్ మేడం, మనకి ఇది వచ్చేసరికి టచ్ స్క్రీన్ అండి, ఫుల్ టచ్ స్క్రీన్ అనమాట. ఒక మొబైల్ యూజింగ్ ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆప్షన్ 1 వచ్చి డిజైన్ సెలెక్షన్ చేస్తామండి. అండ్ ఆప్షన్ 2 వచ్చేసరికి మనం డిజైన్ డైరెక్షన్ అనమాట. ఓకే. సో డైరెక్షన్ మారుతుంది, అంటే ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవచ్చు. క్లియర్ గా కనిపిస్తుంది అండి. మన మెజర్మెంట్ బట్టి, మన క్లాత్ అడ్జస్ట్మెంట్ బట్టి ఎలా కావాలి. సో రైట్ ఆర్ లెఫ్ట్ అని చెప్పి మనం ఈజీగా మార్చుకోవచ్చు అనమాట. సో ఈ డైరెక్షన్ అయిన తర్వాత మనకి కలర్ కాంబినేషన్ అనమాట. ఓకే. అంటే శారీకి వచ్చేసరికి కలర్స్ ని మిక్స్ చేసుకొని మన బ్లౌజ్ మీద వేసుకోవచ్చు అనమాట. 3 కలర్స్ కాబట్టి అప్పుడు మనకు కావాల్సిన కలర్స్ అనేవి ఎంచుకుంటాం. మన నెంబర్ 5 ఇద్దాం అనుకుంటున్నాము. నెంబర్ 5 వచ్చేసరికి మీకు నెంబర్ 5 కొడతాం. సో అది స్టార్టింగ్ లైన్ అనమాట. ఓకే. సో స్టార్టింగ్ లైన్ మనం అవసరం పెట్టుకుని మళ్ళీ అగైన్ 5. సో అలా మనకి కలర్ కూడా తెలుస్తుంది. కలర్ కూడా, కాకపోతే మీరు 5 వచ్చేసరికి మనకి ఎల్లో ఉంది, బట్ ఇక్కడ మనకి బ్లూ కలర్ చూపిస్తుంది కదండి, లక్స్ గ్రీన్. ఈ ఎల్లో మాత్రమే స్టిచ్ అవుతుంది. ఓకేనా. మనకు వచ్చేసరికి సెంటర్ కలర్ అనేది మనం వైట్ వచ్చేసరికి 4. సో 4. ఓకే. ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఎల్లో ఉన్నప్పటికీ నెంబరింగ్ ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది, కలర్ మాత్రం మనకి మిషన్ మీద వైటే వస్తుంది అనమాట. సో ఇలా కలరింగ్ ఇచ్చుకుంటామండి. లేదు ఇది ఏమైనా మీకు కన్ఫ్యూజ్ ఉంది అంటే కనుక దీనికి ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి. ఫస్ట్ లోనే డిజైన్ సెలెక్టింగ్ లోనే మనం ప్లే ఆప్షన్ లోకి వెళ్తాం. వెళ్ళి ప్లే నొక్కితే గనుక స్టార్టింగ్ ఏం వేస్తుంది మనకి క్లియర్ గా వేయడం తెలుస్తుంది. స్టార్టింగ్ అవుట్ లైన్ పడుతుందా లేదా డిజైన్ పడిపోతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కలర్ ఏమి ఇవ్వాలనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే డన్. పొడవు ఎంత తీసుకుంటుంది, వెడల్పు ఎంత తీసుకుంటుంది, మన మెజర్మెంట్ కి తగ్గట్టుగా వచ్చిందా లేదనేది చూసుకుందాం. అది ఎలా అంటే ఇదిగోండి ఈ ఆప్షన్ ఉంది కదా, మనకు లార్జ్ ఫ్రేమ్ కి కిందకి వస్తే 3rd ఆప్షన్ అనమాట. ఇందులోకి వెళ్ళి ఓకే చేయాలి. చేస్తే చూడండి స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఉంటుందండి. మీరు మన దగ్గర మిషన్ తీసుకుంటానంటే కనుక ఫ్రీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇంకేమైనా చిన్న డౌట్స్ ఉన్నా మీరు మీరు ఏంటంటే మిషన్ తీసుకోక ముందు అయినా సరే తీసుకున్నాకనే సరే ఫ్రీ ట్రైనింగ్ ఉంటుందండి. మేబీ కొన్నాక మీకు భయం ఉండొచ్చు,
మాకు వచ్చే వరకు నేర్పుతారా లేదా అని చెప్పి. అలాంటి భయం ఉన్నట్టయితే మీరు మిషన్ కొనక ముందే మన దగ్గరకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అదే మిషన్ కొనకపోయినా పర్లేదు, ముందు ట్రైనింగ్ తీసేసుకోవచ్చు, అప్పుడు చక్కగా మిషన్ తీసుకోవచ్చు, డౌట్స్ ఉండవు. ఓకే, ఆపరేటింగ్ అది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ నాకు అది బాగా నచ్చింది. దెన్ మెయిన్ ఏంటంటే మిషన్ క్వాలిటీ నాకు ఎలా ఉంటుంది, నమ్మొచ్చా మరి క్వాలిటీ విషయంలో? క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఓకే, అండ్ మన క్వాలిటీ వచ్చేసరికి హెవీ బాడీ వస్తుంది మన మిషన్. ఓకే, బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుందండి. మనకి మోడల్ మారినా సరే క్వాలిటీ అయితే మారదు. అండ్ నీట్ గా మనకి 12 నీడిల్స్ అండ్ 2032 ఫ్రేమ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఆయిల్ క్యాన్ కూడా వస్తుంది మిషన్ లో. అండ్ ఆయిలింగ్ అనేది ఆటోమేటిక్ గా మన మిషన్ చేసుకుంటుంది, మనం చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ వల్ల వాయిస్ అయితే మ్యూట్ అయింది, అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మిషన్ కొన్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా కొన్ని క్విట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. యూపీఎస్ అండ్ అలాగే 100 మీటర్స్ పేపర్ రోలు, 5000 డిజైన్స్ విత్ పెన్ డ్రైవ్, 24 థ్రెడ్స్ ఇస్తున్నారు. వాటితో పాటు 2 జరీ కోన్స్ కూడా ఇస్తున్నారనమాట. బాబిన్, ఇంకా బేసిక్ టైలరింగ్ మెటీరియల్ అంతా కూడా వస్తుంది. అలాగే టీ షర్ట్స్ పైన అలా డిజైన్స్ అది వేసుకోవడానికి ఫ్రేమ్ సెట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనకి కాంప్లిమెంటరీ కిట్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో మిషన్ అయితే క్వాలిటీ లైక్ వర్క్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంది అనమాట. అండ్ ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు. సో కంప్లీట్ డెమో కూడా ఇస్తారు. సో వర్క్ విషయానికి వస్తే మాత్రం దీన్నే మనం మగ్గం వర్క్ ఫినిషింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, స్టోన్స్ డెకరేట్ చేసుకున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో క్వాలిటీలో కూడా మీరు డౌట్ క్లియర్ చేశారు. అండ్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అంటే మంత్లీ ఎంత వరకు ఎర్న్ చేసుకోవచ్చు? ఓకే, చాలా గుడ్ క్వశ్చన్. ఎర్నింగ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టే ముందు లాభం కోసం ఆలోచిస్తారు కదా మరి. సో అందుకని మీకు ఆ లాభం ఎలా ఉంటుంది అనేది మిషన్స్ మీద చాలా మంది చెప్తున్నారండి. మనకి నెలకి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు వచ్చేస్తాయని చెప్తున్నారు. సో అది అంతగా నమ్మదగ్గ విషయం అయితే కాదండి. మిషన్ మీద ఎర్నింగ్ అనేది మన మిషన్ వచ్చేసరికి సింప్లీ డిజైన్స్ పర్ డే లో 3 to 4 వేస్తుందండి. ఓకే, సో 3 to 4 డిజైన్స్ మనం ఈజీగా వేసుకోవచ్చు. ఇది కాకుండా బ్రైడల్ డిజైన్స్ అంటే మ్యారేజెస్ కి, బర్త్డేస్ కి మనం వేస్తాం కదండి, ఆల్ ఓవర్ వర్క్స్ అంటే ఇలా ఎల్బో చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మన మిషన్ మీద వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట ఇది. ఓకే అండి. అండ్ ఇలాంటి వర్క్స్ ఏవైనా అయితే ఒక డే లో ఒక 2 వర్క్లు చేయొచ్చు. ఓకే, సో కాస్ట్ మినిమం కాస్ట్ ఒక 500 పెట్టినా సింప్లీ డిజైన్స్ మీరు 3 to 4 వేస్తారు కాబట్టి 1,500 నుంచి 2,000 రూపాయలు వస్తాయి ఒక రోజుకి. అండ్ హెవీ వర్క్స్ ఆల్ ఓవర్ వర్క్స్ చూసుకున్నట్టయితే మీరు 1,500 వర్త్ పెట్టుకున్న డే లో 3,000 రూపీస్ వస్తాయి. ఈ లెక్కన మనకి 40,000 నుంచి 60,000 ఖచ్చితంగా వస్తుందండి. సో 40,000 to 60,000 వరకు చేసుకోవచ్చు. సో మీరు డే లో 2 ఆల్ ఓవర్ లో వేస్తే డేకి 3,000 వస్తాయి. లేదు డే లో ఒక సింపుల్ డిజైన్స్ 3 నుంచి 4 వేస్తారంటే 1,500 నుంచి 2,000 వస్తాయి. ఈ లెక్కన మంత్లీ ఎర్నింగ్ మీద అనేది 40,000 to 60,000 వరకు ఉంటుందండి. సో ఇదైతే వాస్తవమైన ఇన్కమ్ అన్నమాట. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేనైతే రాజమండ్రి వరకు వచ్చాను. సో మీ పల్లూస్ ఎంబ్రాయిడరీ గురించి, దెన్ ఇంకా సరౌండింగ్స్ లో దగ్గరలో ఏమైనా బ్రాంచెస్ ఇంకా ఉన్నాయా? ఇది ఒకటే. మన బ్రాంచెస్ వచ్చేసరికి మెయిన్ బ్రాంచ్ వచ్చి నర్సరావుపేట అండి. గుంటూరు దగ్గర నర్సరావుపేటలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అండి. సో ఆయన ఆధ్వర్యంలోనే మన పళ్ళు సంస్థ అనేది నడుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు విజిట్ చేస్తుంది రాజమండ్రి. మన రాజమండ్రి కాకుండా మన మెయిన్ బ్రాంచ్ వచ్చి గుంటూరు దగ్గర నర్సరావుపేటలో ఉంది. అండ్ ఇది కాకుండా మనకి హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉందండి. అండ్ ఈ హైదరాబాద్ తో పాటుగానే మనకి వచ్చేసరికి తిరుపతి, అనంతపురం, వైజాగ్ లో కూడా మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. సో ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ బ్రాంచ్ వెళ్ళి విజిట్ చేయొచ్చండి. ఓకే, సో డైరెక్ట్ గా విజిట్ చేయాలి మీరు రాజమండ్రి పల్లూస్ ఎంబ్రాయిడరీ అనుకుంటే నేను వీడియో ఎండింగ్ లో కూడా మీకు అడ్రస్ క్లియర్ గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ పైన మేడం నెంబర్ ఇచ్చేస్తున్నాను. సో క్లియర్ గా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మేడం అయితే స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనకి అర్థమయ్యేలాగా డెమో అనేది. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఫ్రీ ట్రైనింగ్ ఉంది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, అండ్ సర్వీస్ కూడా 2 years అంటున్నారు కదా. సో అది ఎలా మరి? ఎలా అంటే మనకు వచ్చేసరికి మిషన్ 1 year అన్కండిషనల్ వారంటీ ఉంటుందండి. అండ్ దీంతో పాటు 1 year సర్వీసింగ్ కాస్త 2 years వరకు ఎక్స్టెండ్ చేసాం. అండ్ మీకైతే డౌట్ రావచ్చు, 2 years సర్వీస్ ఇస్తున్నారు కదా, అది మాకు ఎలా ఇస్తారు అంటే లైక్ ఇన్ టైమ్ లో ఇవ్వగలదు అనేది. మనకు వచ్చేసరికి సేమ్ డే సర్వీస్ ఉంటుందండి. సో సేమ్ డే సర్వీస్ అయితే ఇస్తాము. సేమ్ డే అనేసరికి మనకి పర్ డే 24 hours కాబట్టి మీరు మార్నింగ్ కంప్లైంట్ అని కాల్ చేస్తే నైట్ లోపు మీకు సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుందండి. లేదు నైట్ కంప్లైంట్ అంటే కనుక మీకు మార్నింగ్ కల్లా మీ దగ్గర ఉంటాము. సో అది ఎలా అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో కాల్ ద్వారా సజెషన్ ఇస్తామండి. ఓకే, మీకు చిన్న కొంతమంది లెర్నర్స్ కి ఎలా ఉంటుందంటే చిన్న డౌట్ కూడా కంప్లైంట్ లాగే ఉంటుంది. సో అవి అలాంటివి ఏమైనా ఉంటే కనుక వీడియో కాల్ లో మీకు సపోర్ట్ అయితే ఎప్పుడు ఇస్తామండి. అండ్ అది దాటి ఉన్నట్టయితే కనుక మీకు సర్వీస్ కి మా బాయ్స్ అనేది వస్తారండి. అండ్ ఇన్ని బ్రాంచెస్ నియర్ బై పెట్టడానికి కారణం ఏంటంటే సర్వీస్ అండి. మన పళ్ళు అనేది సేమ్ డే సర్వీస్ అయితే ఇస్తుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇచ్చేసాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తున్నాను, మీరు కాంటాక్ట్ చేసి మరీ తెలుసుకోవచ్చు. డైరెక్ట్ గా విజిట్ చేయాలి అంటే కూడా వీడియో ఎండింగ్ లో మీకు క్లియర్ గా అడ్రస్ కూడా చెప్తాను. అండ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఆ బ్రాంచెస్ కి విజిట్ చేసి కూడా మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. స్టార్టింగ్ మనకి 2,50,000 నుంచే మిషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ అలాగే మీకు డీటెయిల్స్ కూడా చెప్పాను, మిషన్స్ ఎలా మనం బై చేయాలి, ఎవ్రీథింగ్ అంతా కూడా. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకునే వారి కోసం అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నేనైతే రాజమండ్రిలో ఉన్న పలూస్ ఎంబ్రాయిడరీని అయితే విజిట్ చేశాను అనమాట. రాజమండ్రిలో షెల్టన్ హోటల్ ఆపోజిట్ రోడ్ అనమాట. బొలినేని హాస్పిటల్ రోడ్ అని కూడా అంటారు. హోటల్కి ఆపోజిట్లోనే మీకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చాలా ల్యాండ్ మార్క్స్ మీకు విజువల్ చూపిస్తున్నాను నేను. పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది కదా, దాని పక్కనే అనమాట, షెల్టన్కి ఆపోజిట్లో. ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో పలూస్ ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది అనమాట. డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా కాంటాక్ట్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్లో అడగొచ్చు అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.